హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఇంకా చాలామంది అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వలేదు, ప్లీజ్ వీడియో చేయండి అని అంటున్నారు. సో మనకి అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది, వెయిట్ చేయండి, వీడియో చేయడం వల్ల యూజ్ లేదన్నా కూడా చాలామంది కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో చేస్తున్నాను. సో కొంతమందికి అవసరం అయ్యి ఉండకపోవచ్చు, కాబట్టి అలాంటి వారు ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకి జేవిడికి సంబంధించి అమౌంట్ అయితే కొంతమందికి క్రెడిట్ అయింది. నాకు చాలామంది కామెంట్ చేశారు అమౌంట్ క్రెడిట్ అవుతున్నట్లు. సో నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చూపించాను. సో అలాగే కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. డైలీ కొంతమందికి అయితే అమౌంట్ అయితే వేస్తున్నారు, కాబట్టి మీరు ఇంకా కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మీ టైం వచ్చినప్పుడు మీ అకౌంట్లోకి అయితే తప్పకుండా క్రెడిట్ అవుతుంది. ఆల్రెడీ మనకి ఈరోజు కూడా ఒకరు కామెంట్ చేశారు అమౌంట్ క్రెడిట్ అయ్యిందని. సో నేను మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను, చూడండి. ఆల్రెడీ వీళ్ళకి అమౌంట్ అయితే ఈరోజు క్రెడిట్ అయ్యిందంట. కొంతమంది సచివాలయంకి మనకి 26 తర్వాత అమౌంట్ పడుతుందని చెప్తున్నారు, అప్డేట్ వచ్చిందంట, వీడియో చేయండి అని కూడా కామెంట్ చేశారు. ఫ్రెండ్స్, సచివాలయంకి స్పెషల్గా అయితే ఏమీ అప్డేట్ రాలేదు. సో సచివాలయంకి వస్తే నాకు తెలుస్తుంది, ఎందుకంటే నేను ఆ గ్రూప్లో ఉన్నాను కాబట్టి. సో కాబట్టి మనకి అమౌంట్ 26 తర్వాత ఎలా చెప్తున్నారంటే అలా రిలీజ్ అవుతుందని. సో మనకి రేపు ఎల్లుండు హాలిడేస్ కదా, బ్యాంక్ హాలిడేస్ ఉంటాయని రేపు ఎల్లుండి అవ్వదు, తర్వాత మళ్ళీ 26 నుంచి పడతాయని ఆ ఉద్దేశంతో వాళ్ళైతే చెప్పి ఉంటారు. స్పెషల్గా అయితే సచివాలయంకి ఎటువంటి అప్డేట్ రాలేదు దీని గురించి. డైలీ కొంతమందికి అమౌంట్ అయితే వేస్తున్నారు. సో నా ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు అమౌంట్ పడిన వాళ్ళు కామెంట్ చేస్తున్నారు కాబట్టి. సో ఇన్స్టాగ్రామ్లో కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు, అలాగే మన ఛానల్లో కూడా చేస్తున్నారు. అలాగే ఈరోజు కళ్యాణమస్తు కూడా చాలా మెంబర్స్కి అమౌంట్ అయితే క్రెడిట్ అయ్యింది. మనకి జేవిడి కన్నా ముందు కళ్యాణమస్తు చాలా రోజుల క్రిందటే రిలీజ్ చేశారు. అయినా చాలామంది ఇప్పటి వరకు వెయిట్ చేసి ఆశలు కూడా వదిలేశారు. అలాంటి వారు ఇప్పుడైతే అమౌంట్ పడిందని చాలా సంతోషంతో అయితే కామెంట్ చేస్తున్నారు. సో జేవిడి కూడా మీకు ఇలానే త్వరలోనే పడుతుంది. సో మరి ఎంతవరకు మేము వెయిట్ చేయాలి, మాకు కాలేజీలో ఒప్పుకోవట్లేదు ఫీజు కట్టకపోతే అని అంటున్నారు. ఫ్రెండ్స్, మనకి కొంతమందికి ఒక 10 డేస్ లోపే పడవచ్చు, కొంతమందికి ఏప్రిల్ లాస్ట్ వీక్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే మనకి అమౌంట్ చూసుకొని అలా డైలీ క్రెడిట్ చేస్తున్నారు కాబట్టి. ఏది ఏమైనా మీకు ఎలక్షన్స్ అనేవి మేలో ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ ఎండింగ్ కల్లా అన్ని స్కీమ్స్కి సంబంధించి అమౌంట్ కూడా అందరి అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. కొంచెం ఓపిక అయితే పట్టండి. మరి కాలేజీలో ఒప్పుకోవట్లేదంటే కొంచెం మేనేజ్ చేయండి, అమౌంట్ పడగానే కట్టేస్తామని చెప్పండి. అప్పటికీ కూడా మీకు ప్రెజర్ ఎక్కువ అయితే మీ ఓన్ అమౌంట్ అనేది కట్టండి. ఎలాగో మీ జాయింట్ అకౌంట్లోనే ఈ ఇన్స్టాల్మెంట్ తప్పకుండా క్రెడిట్ అవుతుంది కాబట్టి అమౌంట్ పడిన తర్వాత మీరు ఉంచుకోవచ్చు. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, మేము కాలేజ్లో అమౌంట్ అనేది కట్టిస్తే మాకు ఫీజు వేయరేమో అని. అలా ఏం ఉండదు. సో మీరు కాలేజ్లో కట్టినా కట్టకపోయినా మీకు పడవలసిన ఫీజు అనేది లేట్ అయినా కూడా పడుతుంది. ఒకవేళ మీ స్టేటస్లో ఏమైనా పెండింగ్ ఉందేమో చూసుకోండి. అమౌంట్ రిలీజ్ చేశాక మీరు ఏదైనా పెండింగ్ క్లియర్ చేసుకొని ఉంటే అటువంటి వాళ్ళు జ్ఞానభూమి లాగిన్లో గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోండి. అలాగే చాలామందికి మెసేజ్లు వచ్చాయి కదా, దీని గురించి నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. సో ఆ మెసేజ్ వల్ల ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. ఎవరి స్టేటస్ పెండింగ్ ఉందా లేదా చెక్ చేసుకోండి అని మాత్రమే మనకి పంపించారు, ఎలా లాగిన్ అవ్వాలని. ఒకవేళ మెసేజ్ రాకపోయినా ప్రాబ్లం లేదు, వచ్చినా ప్రాబ్లం లేదు, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దయచేసి బ్యాడ్గా అయితే కామెంట్ చేయొద్దు, ఎందుకంటే నేను మనీ కోసం అయితే వీడియోస్ చేయను. సో ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా తెలుసు ఆ విషయం. సో నేను మనీ కూడా యూజ్ చేసుకోవట్లేదు, ఎందుకు నేను ఛానల్ రన్ చేస్తున్నానని కూడా తెలుసు. సబ్స్క్రైబర్స్కి తెలియకపోవచ్చు. మీకు రీజన్ ఏంటి అనేది కావాలంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.